హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు నీవిస్ కిచెన్ అండి. బాగున్నారా అండి అందరూ? ఇదిగోండి, నేను ఈరోజు రొయ్యల పచ్చడి చేస్తున్నానండి. పచ్చి రొయ్యల పచ్చడి. ఇదిగోండి ఇలా. వీటిని నేను బాగా శుభ్రం చేశానండి. శుభ్రం చేసే వీడియో పెట్టలేకపోయినాను. కాకపోతే నేను చూపిస్తాను మీకు ఒకసారి అది. ఇవి నేను 1 కేజీ తీసుకున్నానండి. 1 కేజీకి మొత్తం క్లీన్ చేసినాక ఇంత హాఫ్ కేజీ వచ్చింది నాకు. హాఫ్ కేజీ మొత్తము అంత క్లీనింగ్ లోనే వెళ్ళిందండి. ఇప్పుడు దీన్ని నేను ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తానండి. చూడండి ఒకసారి. చూడండి, ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది అప్పటికప్పుడు నూరుకొని వేసుకుంటేనే బాగుంటుందండి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చళ్ళల్లో అట్లనే వేసుకుంటే టేస్ట్ ఉంటది. మనం ఏదో స్టోరు వేసుకుంటే బాగుండదు అది. ఇప్పుడు నేను ఇందులో ఒక 1 స్పూన్ వేస్తున్నాను చూడండి. అట్లాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక హాఫ్ స్పూన్ ఉప్పు, ఇవన్నీ వేసి కొంచెం దీన్ని కలపాలండి మనము. ఇలా కలిపి మనం ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని పక్కన ఉంచుకోవాలండి. ఎందుకంటే దాంట్లో మంచిగా ఉప్పు, అల్లం ఎల్లిగడ్డ అందులో జ్యూస్ ఇలాగా మంచి వాటికి పట్టి బాగుంటది టేస్ట్. ఒక హాఫ్ అన్ అవర్ అయింది, ఇది మంచిగా దీనికి నానింది. ఇప్పుడు చూడండి, నేను పెనం పెట్టుకొని వీటిని ఇందులో వేసుకోవాలి అన్ని. దీంట్లో వాటర్ ఉంటదండి. ఈ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు మొత్తం ఈ వాటర్ వెళ్ళిపోవాలి ఇందులో నుండి. ఇప్పుడు మనకి ఇందులో నీరంతా పోవాలండి. ఇలా కొద్దిగా ఆయిల్ వేస్తాను నేను. కొద్దిగా అంటే కొద్దిగా, ఒక 2 స్పూన్స్ అంతా. ఇట్లా అయిపోయినాక మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం వాటర్ అంతా వెళ్ళిపోవాలి దీంట్లో నుండి. డీప్ ఫ్రై చేసుకుందాము. ఆయిల్ నేను ఒక కప్ ఆయిల్ తీసుకుంటున్నానండి. చూడండి, ఇది ఒక 200 ml ఉంటదండి. మనకు ఆయిల్ వేడైందండి. ఇప్పుడు ఈ రొయ్యలు మనము కొద్దిగా వేడున్నప్పుడే ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే మరీ గట్టిగా అయిపోతాయి ఇట్లా. అవి అట్లనే మనము చల్లారినాక చేస్తే కూడా గట్టిగా అయిపోతుంది. కాకపోతే కొద్దిగా వేడున్నప్పుడే మనము దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ నేను ఒకేసారి వేస్తానండి, ఎందుకంటే క్వాంటిటీ తక్కువ ఉంది కదా. పచ్చడి చాలా టేస్ట్ ఉంటుందండి. మా ఇంట్లో అందరికి ఇష్టం ఈ పచ్చడి. ఎందుకంటే ఇది ఎక్కువ మనము ఇట్లా 2 కేజీ అట్లా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఎక్కువ స్టోరేజ్ ఎందుకు అన్నట్టు నేను ఒక 1 కేజీ అట్లా ఏ పచ్చడి చేసినా ఇంత క్వాంటిటీలోనే నేను చేస్తాను. అయిపోయినాక మళ్ళీ మళ్ళీ చేసుకుంటాము. మళ్ళీ ఇప్పుడు మనం ఎక్కువ ఉన్నది అనుకోండి, 1 మంత్ దగ్గర బయట ఉంటదండి. మనకి ఇంకా ఎక్కువ స్టోరేజ్ కావాలంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 3 మంత్స్ దగ్గర బాగుంటదండి పచ్చడి. ఉప్పు, కారం ఆ 2 కరెక్ట్ ఉన్నాయంటే బాగుంటది పచ్చడి. ఏ పచ్చడి అయినా ఇదే కాదండి, ప్రతి ఒక్క పచ్చడిలా ఉప్పు, కారం మనం చూసుకోవాలా. అదే మెయిన్ మనకివి చాలా ఇట్లా బ్రౌన్ కలర్ లా రావద్దండి, ఎందుకంటే అవి గట్టిగా అయిపోతాయి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ రాగానే మనము తీసేసేయాలి వీటిని. ఇంకా కొంచెం అండి, ఇంకా కొంచెం అయితే మనకు అయిపోతుంది. చూడండి, ఇక మనకి ఇంత కలర్ వస్తే చాలండి. ఇంత వస్తే చాలు. మరీ బ్రౌన్ కలర్ వస్తే కూడా బాగుండదు.
కొంచెం మనము ఆయిల్ తీసి పక్కన పెట్టుకుందామండి. మళ్ళీ చూసుకొని మళ్ళీ వేద్దాము. నాకైతే తెలిసి అంత పడుతుంది, కాకపోతే ఎందుకంటే ఎక్కువ ఆయిల్ ఉంటే కూడా బాగుండదు. మళ్ళా చాలండి, ఇంత వస్తుంది. ఓకే, చూడండి ఇంత చాలు. మనం ఫస్ట్ 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ వేసినాం కదండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. చూడండి, ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకోవాలి. కొంచెం కొద్దిగా పచ్చివాసన పోవాలి కదా, సిమ్లో పెట్టుకోవాలండి గ్యాస్. మంచిగా అయింది అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇదిగో గోల్డ్ కలర్లా. ఇప్పుడు నేను ఒక 10 రెమ్మలు వెల్లుల్లి, కరివేపాకు ఇవి 2 వేసేస్తుంది. టేస్ట్ దీంతోనేనండి, చాలా బాగుంటది. పచ్చడికి మెయిన్ టేస్ట్ ఇదేనండి. మనం ఫస్ట్ 1/2 స్పూన్ వేసుకున్నాం కదండి అందులో. ఇప్పుడు ఇంకా 1.5 స్పూన్ వేసుకుంటే మనకు సరిగ్గా సరిపోతుంది. ఇప్పుడు కారం అండి, చూడండి 1 2 3 4, 1/2 కేజీ కదండి, 4 స్పూన్లు. 1 స్పూన్ ధనియా పౌడర్ అండి, 1/2 స్పూన్ జీరా పౌడరు, 1/2 స్పూన్ చెక్క, లవంగ, ఇలైచి ఈ 3 పౌడర్ అండి. ఇది 1/2 స్పూన్. స్టవ్ ఆపేయాలండి, ఎక్కువ పెడితే మళ్ళీ మనకు కారం కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు వీటిని ఇందులో వేసుకోవాలండి. చూడండి, నేను స్టవ్ ఆపేసినాను చూడండి. ఇందులో ఈ ముక్కలు కొద్దిగా మనకి ఇట్లా అవి మునగాలండి, లేకపోతే పచ్చడి పాడవుతుంది. ఇప్పుడు నేను కొద్దిగా ఆయిల్ తీసాను కదండి, ఇదిగో ఈ ఆయిల్ కూడా వేస్తున్నాను. ఆయిల్తోనే పచ్చడి అండి. చూడండి, ఇలా కాసేపట్లో ఇదంతా మనకేం కనిపించదు. ఆయిల్ చల్లారిందండి మనకి, చూడండి చల్లారింది. దీంట్లో ఇప్పుడు మనము ఇవి పెద్దవి 2 నిమ్మకాయ రసం అండి, 2 ఇంత సైజువి 2 ఇవి వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు ఇట్లా ఉంది కదా, ఇది మొత్తం దాన్ని ఆ ముక్క అంతా దాన్ని నూనె పీల్చుకొని గట్టి పడుతుందండి పచ్చడి. రేపటి వరకు మంచిగా ఊరి చాలా టేస్ట్ అవుతుందండి పచ్చడి. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటది పచ్చడి. ఇప్పుడు నేను చూడండి 1 మంత్ వరకు మనకు ఫ్రిడ్జ్ లేకుండా బయటనే నిల్వ ఉండే రొయ్యల పచ్చడి రెడీ అయిందండి. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 3 మంత్స్ దగ్గర ఇది పాడవ్వదండి. చాలా చాలా టేస్టీగా ఉంటది పచ్చడి. ఒక్కసారి మీరు ట్రై చేయండి.